కళ్ళు తెరిస్తే ఏమీ కనబడదు, అంతా ఏమి. కళ్ళు మూస్తేనే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఎవ్వరు అటు ఇటు చూడకుండా దేవుని యొక్క సన్నిధిలో కళ్ళు మూసి ఆయనను ఆరాధించడం చాలా మంచిది. అది చాలా మర్మమై ఉన్నది. కాబట్టి కళ్ళు మూసి దేవుని వైపును చూస్తూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. మనోనేత్రములు వెలిగించినందునా యేసు పిలిచిన పిలుపును క్రీస్తు మహిమైశ్వరమెట్టిదో పరిశుద్ధులలో చూపితివే కృపయే. నేటి వరకు కాచెను నా కృపా, నిన్ను విడువదని నా కృపయే. ఆమేన్, ఆమేన్. జలములలో బడి వెళ్ళునప్పుడు అలల వలె అవి పొంగిరగా. జలములలో బడి వెళ్ళునప్పుడు అలల వలె అవి పొంగిరగా. అలల వలె నీ కృప తోడై, అలల వలె నీ కృప తోడై చేర్చెను నన్ను ఈదరికి కృపయే. నేటి వరకు కాచెను నా కృపా, నిన్ను విడువదని నా కృపయే. అందరూ చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఘనమైన స్తుతి గానాన్ని మనము యేసయ్యా మీకే స్తోత్రం చప్పట్లు కొట్టి ఆత్మలో మనం ఆనందిస్తూ మహిమా స్వరూపుడైన యేసు రూపాన్ని మనం చూస్తూ ఆయన సన్నిధిలో ఆరాధన చేద్దాం. భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా. భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా. ఆశ్చర్యకరములు ఆదుకొని, ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా కృపయే. నేటి వరకు కాచెను నా కృపా, నిన్ను విడువదని నా కృపయే. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును. కృప కృప
యేసయ్యా, మీరు మమ్మల్ని ఆదుకున్నారు. మీ కృపలో మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, హల్లెలూయా. యేసు రక్తబీజం ప్రశాంతంగా ఆయన సన్నిధిలో ఆరాధన చేయండి, విశ్వాసంతో ఆరాధన చేయండి. సేవార్థమైన వీణెలతో నేను వీణెలు వాయించు అన్ని కుల్లున్నా. సేవార్థమైన వీణెలతో నేను వీణెలు వాయించు అన్ని కుల్లున్నా. సియోను కొరకే జీవించుచు, సియోను కొరకే జీవించుచు, సియోను రాజులో హర్షించదను. కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని, నా కృపయే. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. యేసు రాజా, పరలోకమందున యేసు, మీ చిత్తము భూమి మీద నెరవేర్చబడినట్లుగా, మీ కృప విస్తరించినట్లుగా, పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరించునుగాక. యేసు, మీకు కృప విస్తరించునుగాక, కృప మాలో విస్తరించునుగాక. ఆమేన్. యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా. వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగయుండెన్. నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగయుండెన్. నా కాలు జారే నను గనగా, నా కాలు జారే నను గనగా, నిలిపెను నన్ను ఈ కృపయే, కృపయే. నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని, నా కృపా నిన్ను విడువదని, నా కృపా, నా కృపా నిన్ను విడువదని, నా కృపా నిన్ను విడువదని, నా కృపయే. నేటి వరకు కాచెను, నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువద. ఆమేన్, ఆమేన్. నా కృపా నిన్ను విడువదని, నా కృపా నిన్ను విడువదని, నా కృపయే. భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా, భీకర రూపము దాల్చిన లోకము మృంగుటకు నన్ను సమీపించగా, ఆశ్చర్యకరములు ఆదుకొని, ఆశ్చర్యకరములు ఆదుకొని, అందని కృపలో దాచెనుగా. కృపయే, ఆమేన్, ఆమేన్. కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని, నా కృపా నిన్ను విడువదని, నా కృపయే. నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగయుండెన్. నా
పాదములకు యేసయ్యా నీదు వాక్యము నా పాదములకు నిత్యమైన వెలుగయ్యుండెను. నా కాలు జారే నను గనగా, నా కాలు జారే నను గనగా, నా కాలు జారే నను గనగా, నిలిపెను నన్ను నీ కృపయే, కృపయే నేటి వరకు కాచెను నా కృపా, 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 నా కృపా నిన్ను విడువదని, నా కృపా నిన్ను విడువదని, ఆమేన్ ఆమేన్. కృపా నిన్ను విడువదని, నా కృపా నిన్ను విడువదని, నా కృపా నిన్ను విడువదని, నా కృపా, నా కృపా నిన్ను విడువదని, నా కృపా నిన్ను విడువదని, యేసయ్యా యేసు, యేసు రాజా స్తోత్రములు. యేసయ్యా మీరు నన్ను ఆదుకున్నారు, మీ కృపలో బలపరిచారు నాయనా, స్తోత్రం. ఆశ్చర్యకరమైన యేసయ్యా మీ హస్తాన్ని చాపి కాలు జారే సమయంలో నన్ను మీ సన్నిధిలో నిలబెట్టారు. యేసు నిలబెట్టారు. అందరూ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరూ యేసు రక్తమే, అందరూ కృతజ్ఞతా హృదయంతో నింపబడు. చిన్న మంద మీరు భయపడకుడి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కృపా ఆయన కృప నిన్ను ఎల్లప్పుడూ విడిపోదు. ఆయన కృప నీకు నిత్యమైన కృప, వాత్సల్యాన్ని చూపించే కృప. ఆయన కృప నిత్యమైన కృప, ఆయన వెలుగు నిత్యమైన వెలుగు, ఆయన ఆశీర్వాదం నిత్యమైన ఆశీర్వాదం, ఆయన ఆదరణ నిత్యమైనది. ఆయన మనకు నిత్యమైన పేరును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏ ఒక్కరూ భయపడక నిత్యముగా ఉండు దేవుడు మన మధ్యలో ఆయన ఆత్మస్వరూపిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చెప్పండి కొట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకొనొచ్చు. నా కృపా నిన్ను విడువదని. అదిగో ఆయన కృప నిన్ను విడకుండా నిత్యమైన కృప చేత నేను నీకు వాత్సల్యమును చూపుదును. ఆమేన్. ఆయన కృప నిన్ను విడిచిపోలేదు. భీకర రూపం దాల్చిన లోకం నిన్ను మృంగడానికి సమీపిస్తూ ఉండగా అదిగో పరలోకము నుండి పరలోకపు రాజు నజరేయుడైన యేసు చెయ్యి చాపి నిన్ను పట్టుకొని లేవనెత్తి ఆయన కృపలో నిలిపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు
స్తోత్రం స్తోత్రం. అందరూ మౌనంగా కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్టు అందరూ మౌనం.